హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. మనందరికీ కరెంట్ అంటే చాలా బాగా తెలుసు. కరెంట్ తీగలను పట్టుకుంటే ఎంత ప్రమాదకరమో కూడా తెలుసు. కానీ ఎప్పుడైనా మనం గమనిస్తే బయట ఎన్నో పక్షులు గుంపులు గుంపులుగా వచ్చి కరెంట్ తీగలపై నిల్చోవడం మనం చాలాసార్లు చూస్తుంటాం. అయితే ఆ పక్షులకు కరెంట్ షాక్ రాదా? అసలు ఆ పక్షులకు మనకి ఉన్న తేడా ఏంటి? ఇలాంటి సందేహాలు మనలో చాలామందికి వస్తూ ఉంటాయి. మనలో చాలామందికి ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాం. రండి చూద్దాం. ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు మనం కరెంటుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, ఫేజ్ అండ్ న్యూట్రల్. మనందరికీ తెలుసు, ఎలక్ట్రికల్ డివైస్ ఏది పని చేయాలన్నా ఈ రెండు పొలారిటీస్ కంపల్సరీ. ఇక రెండవది క్లోజ్డ్ సర్క్యూట్. ఏదైనా సర్క్యూట్లోంచి కరెంట్ పాస్ అవ్వాలంటే ఆ సర్క్యూట్ కంపల్సరీ క్లోజ్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సర్క్యూట్లో ఉన్న ఈ బల్బ్ పనిచేయాలంటే సర్క్యూట్ క్లోజ్ చేసి ఉండాలి. ఇక మూడవది రెసిస్టెన్స్, అంటే విద్యుత్ నిరోధకం. కరెంట్ ఎప్పుడైనా సరే తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దారి నుండి మాత్రమే ప్రవహిస్తుంది. ఈ సర్క్యూట్ని గమనిస్తే ఈ సర్క్యూట్లో తక్కువ రెసిస్టెన్స్ వాల్యూ ఉన్న 3 ohms నుండి మాత్రమే కరెంట్ ప్రవహిస్తుంది. ఇక పక్షి విషయానికి వస్తే పక్షికి కరెంట్ షాక్ రాకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇక్కడ పక్షి తన 2 కాళ్ళు ఒకే కరెంట్ తీగపై పెట్టి నిల్చుంది, అంటే సర్క్యూట్ క్లోజ్ కాలేదు, సో కరెంట్ పాస్ కాదు. ఒకవేళ పక్షి పొరపాటున తన 2వ కాలితో కానీ రెక్కతో కానీ పక్కనున్న కరెంట్ తీగను టచ్ చేస్తే మాత్రం సర్క్యూట్ క్లోజ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా కరెంట్ పక్షి గుండా పాస్ అవుతుంది. సో అప్పుడు ఆ పక్షి ఖచ్చితంగా కరెంట్ షాక్ వస్తుంది. ఇక రెండవ కారణం రెసిస్టెన్స్. కరెంట్ తీగపై ఉన్న పక్షి రెసిస్టెన్స్ అక్కడున్న కరెంట్ వైర్ రెసిస్టెన్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా పక్షి యొక్క రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కరెంట్ ఎప్పుడూ తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దారి నుండి మాత్రమే ప్రవహిస్తుంది, కాబట్టి కొన్ని మిల్లీయాంప్స్ కరెంట్ మాత్రమే పక్షి గుండా ప్రవహిస్తుంది. సో అంత తక్కువ శాతం కరెంట్ వల్ల ఆ పక్షికి పెద్దగా షాక్ అనిపించదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.